క్లియర్‌గా మనము ప్రభుత్వం గాంధీ హాస్పిటల్‌లో కూడా మొన్న ఒక వీడియో చేసినాం. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించినాం. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఒక రోగి కావచ్చు, అక్కడ కనీసం ఆయనతో రోగితో పోయినటువంటి వ్యక్తులకు కూడా ఆళ్ళు రోగిగా మారుతురు ఆ హాస్పిటల్‌కి పోతే, ప్రభుత్వ హాస్పిటల్‌కి పోతే. అటు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ప్రభుత్వ హాస్పిటల్‌కి పోతేనేమో పరిస్థితి ఆ విధంగా ఉంది. అంటే దరిద్రమైన పరిస్థితి. ప్రాణం బతుకుతదో బతకదో డౌట్ ఉన్నటువంటి పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోతే. సరే ఇటు పైసలు పోతే పోని అప్పులు చేసినామా లేకపోతే ఏదో చేసి ప్రాణాలు కాపాడుకో ఎవరైనా ప్రాణాల మీదకి వస్తే మాత్రం ఎంత డబ్బులైనా వెనకాడరు, అప్పులు చేసేట లేకపోతే ఏదో రకంగా తెచ్చి డబ్బులు కట్టేది కలుస్తారు. ఎందుకంటే ప్రాణాలు ముఖ్యం. ఎందుకంటే మానవులకు మనం కాబట్టి మానవ సంబంధాలు ఉంటాయి కాబట్టి తల్లియో కొడుకో లేకపోతే ఎవరంటే వచ్చినప్పుడు ఎంతన్నా కానీ అప్పైనా కానీ అని చెప్పేసి ఇటు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించినప్పుడు అక్కడ ఇలాంటి దందా జరుగుతుంది. అటు గవర్నమెంట్ దగ్గర పోతేనేమో ఈ పరిస్థితి, ఇటు ప్రైవేట్ దగ్గర పోతేనేమో ఈ పరిస్థితి. అంటే వీళ్ళు ఒక సెంటిమెంట్ను ఎమోషనల్ను ఆధారంగా చేసుకొని ఈ ప్రైవేట్ దందా నడుపుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏమో వీళ్ళు ఇచ్చే కమిషన్లు కావచ్చు, వీళ్ళు ఇచ్చే కొన్ని ముడుపులు కావచ్చు, వారు తీసుకొని వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ హాస్పిటల్ కన్నా పోదాం, ఇప్పుడు పేర్లు చెప్పడం అది కాదు కానీ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇదే దందా జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పుకోవాలి. శ్రీనిధి ఇక్కడ చూస్తుంటే ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ నిన్న మొన్న ఒక ఇష్యూ అయింది. ఆ డబ్బులు రిలీజ్ అయితే లేవని చెప్పేసి మేము మొత్తం బంద్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రైవేటు హాస్పిటల్ చెప్పడం జరిగింది. అందులో కూడా ఇది ఒక మంచి ఉద్దేశంతో తెచ్చినటువంటి పథకాన్ని ఈ మాఫియా వాడుకొని ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చూసాం. ఆ దీనికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించిన పైసల కోసం వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. అంటే ఈ దందా జరుగుతూ ఉంటే, ఈ ఇష్యూస్ జరుగుతూ ఉంటే ప్రభుత్వం దీని మీద ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఆరోగ్యశ్రీ సరిగా అమలు అవుతుందా, బిల్లులు సరిగా ఇస్తుర్రా, లేకపోతే ట్రీట్మెంట్ చేయకుండా బిల్లు పెడుతుర్రా, ఇలాంటి ఒక టీం ఉండాల్సిన అవసరం ప్రభుత్వానికి. ఆ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారని మనం అనుకుంటాం కానీ వాళ్ళు అసలు పని చేయరా, అసలు అది మనకు అవసరం. ఒక కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు రియాక్ట్ కారు అసలు. సరే ఎప్పుడైనా మెడికల్ కౌన్సిల్ కాదు, నేను ఒక విషయం చెప్తున్నా. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ రవీంద్ర నాయక్ అని చెప్పేసి ఒక స్టేట్ హెడ్ ఆయనకు నా ఇష్యూని నేను కంప్లైంట్ చేసేసి 4 నెలలు అయింది. సిగ్గు లేకుండా దున్నపోతు లెక్క తిని బలిచి కొట్టుకుంటున్నాడు దరిద్రుడు. ఇంతవరకు ఎటువంటి ఎంక్వైరీ లేదు దాని మీద. నేను మెసేజ్లు పెడతా ఉంటే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి నేను రాసినని చెప్తున్నాడు. నువ్వు ఒక డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అయి ఉండి నువ్వు ఒక స్టేట్ బాస్ అయ్యి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి ఒక లెటర్ పెడితే 4 నెలల నుంచి రిప్లై రానప్పుడు నీకు ఎందుకురా ఉద్యోగం? గాజులు దొడుకొని ఇంట్లో పడుకోవచ్చు కదరా రవీంద్ర నాయక్. యూజ్లెస్ ఫెలో, బ్లడీ ఫెలో. సిగ్గుండదా నీకు? ఎందుకు ఆ ఉద్యోగం వాళ్ళకి చెప్పండి. నాకే నువ్వు రిప్లై ఇవ్వకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? సామాన్యునికి ఏంది పరిస్థితి ఏంది? ఎందుకు ఆ ఉద్యోగం చేయాలి? నువ్వు కనీసం ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్ రాయకపోయినా నేను ఇచ్చిన రిటర్న్ నువ్వు అక్నాలెడ్జ్ చేసినప్పుడు దానికి అట్లీస్ట్ యాక్షన్ టేకిన్ రిపోర్ట్ ఇస్తా అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టిండు. దానికి ఇంతవరకు స్పందన లేదు. గాజులు దొడుకోండి, ఇంట్లో పడుకోండి, చీరలు కట్టుకొని జడలు పూలు పెట్టుకొని ఆఫీస్లోకి రండి. మీకంటే ఆడోళ్ళు నయం కదరా యూజ్లెస్ ఫెలో. ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం. వీళ్ళే కనుక పని చేయకపోతే నువ్వు ఇదివరకు అన్నట్టుగా ప్రభుత్వం మీద మచ్చరాదు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మచ్చరాదు. నువ్వు పని చేయకపోతే ఎవడి మీద మచ్చబడుతుంది? ప్రభుత్వం మీద మచ్చబడుతుంది కదా. వీళ్ళు ఈరోజు జర్నలిస్టులు, మీడియా ఛానల్ ఏమంటున్నారు? ప్రభుత్వాలు అమ్ముడుపోతున్నాయి అంటున్నారు కదా. అంటే ముఖ్యమంత్రి అమ్ముడుపోతున్నాడా? నువ్వు చేయని పనికి రవీంద్ర నాయక్ సమాధానం చెప్పు. సమాధానం చెప్పాలి కదా. ముఖ్యమంత్రి అమ్ముడుపోయిందా కార్పొరేట్ హాస్పిటల్కి? అందుకని చెప్పి ముఖ్యమంత్రి చెప్పి నీ నోరు పోయించిండా? నువ్వెందుకు రిపోర్ట్ ఇస్తలేవు? నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిన దానికి నువ్వు రిపోర్ట్ ఇవ్వట్లేదంటే నువ్వు కిమ్స్ హాస్పిటల్కి అమ్ముడుపోయినావా? ఈరోజు ప్రభుత్వాన్ని మీద నిలదీస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని మీద మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వం మీద మాట్లాడుతున్నంటే ముఖ్యమంత్రిని వాళ్ళు నిలదీసినట్టే కదా. నువ్వు చేస్తున్న ఏదో పనికి, నీ చాతగాని పనికి ముఖ్యమంత్రి తల తీసుకున్న పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినావు అంటే నీకు ఆ బతికెందుకు? నీకు ఆ ఉద్యోగం ఎందుకు? మేము ఎంతో కొట్లాడేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేనున్నాను. ముడ్డి భూమికి రాసుకొని ఇంటింటికి తిరిగి ఓట్లాడుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి మేము తీసుకొస్తే చంద్రశేఖరరావును, కేసీఆర్ను ఓడగొట్టిన ఆ రేవంత్ రెడ్డి ఇజ్జత్ ఇస్తున్నావురా యూజ్లెస్ ఫెలో నువ్వు. ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కడ తలకాయ ఎడబెట్టుకోవాలి? నువ్వు చేస్తున్న రవీంద్ర నాయక్ నువ్వు చేస్తా పనికి. మేము ప్రజల్లోకి తిరిగి ఓట్లేసేసి వేయించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దుర్మార్గుని పాలన నుంచి బయటికి తీసుకొచ్చినాం. మీరు చేస్తున్న పని వల్ల ఈరోజు ప్రభుత్వాలు తలదించుకున్న పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యమంత్రి తలదీసుకున్న పరిస్థితి ఏర్పడ్డది. నీకు ఆ ఉద్యోగం ఉంటే పని చేయి, లేదంటే రిజైన్ చేసిపో. సో దట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు పరువు కాపాడును అవుతావు, లేదంటే ఆయన పరువు కూడా తీసుకున్నాను.